సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఎవరైతే మనకు ఆదర్శమో వాళ్ళతోనే పోటీ పడాలనేది మన ప్రభుత్వం యొక్క విధానము. వాళ్ళతో పోటీ పడే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు ఒకటొకటిగా రోడ్లకు సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం కావచ్చు, స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలి అని అంటే నిరుద్యోగ యువకులకు శిక్షణ, సాంకేతిక శిక్షణను అందించాలి, స్కిల్ డెవలప్ చేయాలి. ఈ స్కిల్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి అని ఆ స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 60 ఎకరాలలో మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. మనము ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసింది. ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఈరోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మిత్రులారా, సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేశారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. పెద్దలు తిగల కృష్ణారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు హైదరాబాద్ నగర మేయర్గా ఈ ప్రణాళికలు రచించినప్పుడు వారు ఈ నగరానికి మేయర్. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజా ప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది, మన రాష్ట్రానికి కాదు. ఐటీ ఎగుమతులు, ఈరోజు డిఫెన్స్ ఎగుమతులు 100% అభివృద్ధి చెందింది. పోయిన సంవత్సరం 3500, 3600 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరం 7500 కోట్ల రూపాయలు ఎగుమతులు ఈరోజు డిఫెన్స్
లో మనం పెట్టినాం. మనం రాఫేల్ అని యుద్ధ విమానాన్ని విన్నాం. ఆ రాఫేల్ని సర్వీస్ సెంటర్ ఎంఆర్ఓ ఈరోజు జిఎంఆర్ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్రాన్స్లో ఒకటి ఉంటే రెండోది మన దేశంలో మన నగరంలో మీ ఊర్లోనే ఈరోజు సాఫ్రాన్ ఎంఆర్ఓ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. సాఫ్రాన్ ఎంఆర్ఓలో యుద్ధ విమానాలను ఈరోజు సర్వీస్ చేసే సెంటర్స్గా, వాటిలో వచ్చే సమస్యలు పరిష్కరించే సెంటర్గా రాణించింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సక్సెస్ స్టోరీస్ ఆనాడు భూసేకరణకు ప్రయత్నం చేసినప్పుడు, స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఆనాటి మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు కూర్చొని గ్రామాలలో సర్ది కట్టుకొని పోయి కూర్చొని గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మన రంగారెడ్డి జిల్లాలో తాగనికే నీళ్లు లేవు, పిల్లని ఇచ్చేటోడు లేడు, మన దిక్కు మళ్ళీ చూసేటోడు లేడు, ఈ అభివృద్ధి వస్తేనే మన జిల్లా బాగుపడుతుందని ఆ రోజు నిరంతరం దేవేందర్ గౌడ్ గారు కృషి చేయబట్టి ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి వచ్చింది. నేను ఎందుకు వారిని ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా, నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. అది ఆగే అవకాశం లేదు. తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. వాయిదా పడడం వల్ల ఆనాడు మీరు భూమి ఇస్తే అదే పైసలు తీసుకుంటే కల్వకుర్తిలో అవతలికి పోతే మీకు ఈ సేమ్ ఇక్కడున్న భూమి కంటే 2 అంతలు వచ్చేది. ఇప్పుడు ఆడ కూడా భూముల ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఈ పైసలు తీసుకోకపోతే ఎకరాలు మీ భూసేకరణ జరిగితే మీరు గజాలలో కొనుక్కోవడానికి కూడా ఆ పైసలు మీకు సరిపోవు. అందుకే నా సూచన, డబ్బులు తీసుకోండి, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ భూమి కొనుక్కోండి. ఇక్కడ ఏదో మీ పిల్లలకు ఉద్యోగాలకో లేకపోతే ఇంకేదైనా కావాలంటే, మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే స్కిల్స్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దుదాం. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ఇతర ప్రయోజనాలు ఏమున్నా ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు నా సూచన, పిలవండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి, వాళ్ళ బాధ వినండి. వినకుంటేనే గుంజుకుంటున్నామన్న వాళ్ళకు ఒక అభద్రత భావాన్ని ఇవ్వకండి. ఎందుకంటే చాలా వరకు 90% భూములు క్లియర్ అయినాయి. జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ భూసేకరణ కార్యక్రమం, ఈ ప్రణాళికలు కొంత ముందుకు వచ్చినాయి. ఆ రోజే ఇచ్చి ఆ రోజే డబ్బులు తీసుకుంటే ఈ కొంచెం ఇసుట యాచారం దాటితే నాగార్జున సాగర్ రోడ్లైనా, యువతల కడతాల ఆమన్గాలు దాటితే ఇక్కడైనా మంచి భూములు వచ్చేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడో ఇప్పుడు అడుగుతుంటే తెలిసిన వాళ్ళు ఏమయ్యా భూమి ధర ఎట్లుందని, ఏమన్నా 5 ఎకరాలు కొనుక్కున్నా ఫ్యూచర్ సిటీ దగ్గర నేను అడిగితే 6 నెలల కింద 3 కోట్లు చెప్పారు, ఇప్పుడు 6 కోట్లు చెప్తారు. అంటే ఇక జీవితంలో ఆయనలో 3 కోట్లు అయినప్పుడు ఎక్కువ అనుకున్నాను, ఇప్పుడు 6 అయింది. ఇంకా కొనుక్కునే మా స్థాయి దాటిపోయింది. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మాకు ఫ్యూచర్ సిటీలో భూమి లేదనుకునే పరిస్థితి వచ్చేది. అందుకే ఇప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చి ఈరోజు తీసుకొని అధికారులకు కూడా నా సూచన, పేదల పట్ల మానవీయ కోణంతో మీరు వ్యవహరించండి. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు మన అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. ఈ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళని గౌరవించండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కూర్చోబెట్టి ఛాయ్ తాగిపించి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ కడుపు లేదన్న బాధ ఉంటే చెప్పుకుంటారు. ఈయన చేయగలిగింది చేయండి. మీ స్థాయిలో చేయలేని ఉంటే మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళండి, మంత్రి గారి స్థాయిలో కాదు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు 90% నాకు తెలుసు. నేను ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రాంతంలో తిరిగిన, పాదయాత్ర చేసిన. ఏమై జగన్ నడిచినప్పుడు పాదయాత్రలు వచ్చినావు కదా. కాబట్టి చాలామంది ఏం పాండు నాకు బాగున్నావా గుర్తుపట్టిన. కాబట్టి అందరినీ నేను గుర్తుపడతా, పేరున నాకు తెలుసు. వాళ్ళు సర్పంచులు అయినా కాకపోయినా, వాళ్ళు నాయకులైనా కాకపోయినా, కార్యకర్తల్ని కూడా, రైతులను కూడా నేను గుర్తుపడతా. నేను ఇక్కడ ఉండేటోళ్ళకి నా సూచన ఒక్కటే, మీకు నష్టం చేసి నేను శ్రీధర్ బాబు గారు ఎక్కడికి తీసుకుపోయలేదు. నేను కొడంగల్ తీసుకుపోను, ఆయన మంతని తీసుకుపోడు. మీకే అభివృద్ధి చేసి మీకు ఇస్తాం. ఈ 2 ఏళ్ళు మీరు సహకరిస్తే
దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు యుద్ధ పరిస్థితుల్లో ఆనాడు ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు దేశం మీద దాడులు జరుగుతున్నాయి అనుకున్నా మనము ప్రపంచ అందాల పోటీలు మన నగరంలో నిర్వహించినాం. 118 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే యుద్ధం జరిగిన హైదరాబాద్ నగరం ఎంత భద్రమైందో అంతమంది ప్రతినిధులు ఇక్కడికి వచ్చిందంటే మన పట్ల నమ్మకం, విశ్వాసం. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా, యుద్ధ వాతావరణం ఉన్నా మన ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతము. మన ప్రాంతం రక్షణ విషయంలో ఎవ్వరూ ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మనకు పెట్టుబడులు వస్తాయి, అందుకే మనకు పరిశ్రమలు వస్తాయి, అందుకే ఈరోజు మనకు పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయి. వీటన్నిటిని అందిపుచ్చుకోవాలంటే మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఆలోచన చేసినప్పుడు ఇది అయ్యేదా అన్నారు. ఈరోజు మనం రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకుంటున్నాం. ఈరోజు రేడియల్ రోడ్ మీ కళ్ళ ముందల్లే పనులు జరుగుతున్నాయి. కొంగర కళా నుంచి ఆమంగల్, అక్కడి నుంచి నల్లమల వరకు, నల్లమల నుంచి సోమశిల నుంచి నంద్యాల నుంచి బెంగళూరు వరకు ఈరోజు మనము కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం నిర్మించుకుంటున్నాం. ఈరోజు ఆ రోడ్డు రావడంతో బెంగళూరు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇదే కాదు, ఈరోజు భారత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. చెన్నై పోవాలన్నా వయా అమరావతి వితిన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు. ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది. అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదేవిధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచో కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ
మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఏడ్చి ఉంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసేటప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసేటప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. పనులు చేసే క్రమంలో 10 పనులు చేసినప్పుడు 1-2 తప్పులు దొరుకుతాయి. మనం ఇళ్లలో పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పత్రికలు ఇస్తాం, పక్కింటి వాళ్ళకు ఆఖరికి ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ ఊరంతా రాష్ట్రం అంతా ఇచ్చొచ్చే వరకల్లా పక్కింటి వాళ్ళని మర్చిపోతాం. వాళ్ళు అనుకుంటారు, చూడు పక్కింట్లో ఆ మధ్యలో వాళ్ళ కోడిని రాయితో కొట్టినందుకు నాకు కార్డు ఇవ్వలేదు అనుకుంటారు. అవునా? వీళ్ళ కుక్క అరిచినందుకు తిట్టినందుకో, వాళ్ళ కోడి పిల్లని రాయితో కొట్టినందుకో మాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు అనుకుంటారు. మనకు అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండదు. పక్కింటి వాళ్ళు కదా ఎప్పుడైనా ఇవ్వచ్చు అనుకుంటాం. దాంతో కొన్ని అపోహల అనుమానాలు ఉంటాయి. మా ప్రభుత్వం చేసేటప్పుడు కూడా అది మూసీ నది పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో రైల్ నిర్మాణం కావచ్చు, ఏవి తీసుకున్నా ఈ పనులు వేగంగా చేయాలన్న ఆలోచనతోని ఎక్కడైనా చిన్న తప్పిదాలు దొర్లితే అది ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు. అనుకోకుండా ఏదైనా జరిగినా ఎంబడే వెనక్కి తిరిగి సర్దిద్దడానికి నేనున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చి నిలబడి పరిష్కరించడానికి నేనున్నా. నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి. ఆ నమ్మకమే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఎప్పుడు చెడు చెప్పేటోడు ఉండనే ఉంటాడు. ఏ ఊరికైనా ఓ తాగుబోతాడు ఉంటాడు. అవునా? ఆ సినిమాలో ఏదో కుడి ఎడమైతే పర్వాలేదు అని పాట ఉంది కదా. 2 రచయితలు కుడి ఎడమైతే తప్పే కాదని చర్చిస్తే అదెట్లా అని వాళ్ళు చర్చించుకుంటుంటే రాష్ట్ర రిక్ష దొక్కేటోడు చెప్పిండట, సార్ తాగుబోతున్న మాటలు మీరు వింటారా సార్? తాగి పాడిండు ఆయన. తాగినప్పుడు ఏదో మాట్లాడతాడు, దాని గురించి మనకెందుకని. ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడేటోళ్ళు కూడా గట్లాటోళ్ళే. వాళ్ళు మాట్లాడేటి వినకండి. ఆయన ఏదో 2 వేసి ఏదో మాట్లాడుతుంటాడు. 2 వేసి మాట్లాడే మాటలను మనంతా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకుందాం. ఇక్కడ అందుకే మొదట వచ్చేది ఏ సమస్య వచ్చినా పోలీస్, ఫస్ట్ రీచ్ పోలీస్. ఆ పోలీస్ కమిషనరేట్ ఇక్కడికి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఒక సంపూర్ణమైన విశ్వాసం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అందుకే పోలీస్ కమిషనరేట్ని ఇమ్మీడియట్గా నగరానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఫ్యూచర్ సిటీ ఆఫీస్, స్కిల్స్ యూనివర్సిటీ, పోలీస్ కమిషనరేట్ వీటన్నిటినీ చెప్పినాం. ఈరోజు మిగతా పోలీసు మల్కాజ్గిరి కమిషనరేట్, ఇతర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అన్ని ప్రారంభించుకున్నాం. చివరిగా మా ఆదివాసీ బిడ్డలు ఇలా చాలామంది వచ్చారు. ఈరోజు ఒకనాడు ఈ ప్రాంతంలో రైతులు భూమి కోసం కొట్లాడినప్పుడు, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం చేసి నేల కొరిగిన వీరులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అది కొమరం భీముడు కావచ్చు, రామ్జీ గోండ్ కావచ్చు, లేకపోతే చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే దొడ్డి కొమరయ్య కావచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వీరులు నేల కొరిగిండ్రు సాయుధ రైతాంగ పోరాటం నుంచి. ఈరోజు ఆనాటి పోరాటాలు ఆ తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, పేద ప్రజల మీద అమానుషంగా వ్యవహరిస్తున్నప్పుడు నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. బెంగాల్లో ఉన్న నక్సల్బరీలో మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో దండకారణ్య మొత్తం నల్లమల అటవీ ప్రాంతానికి వ్యాపించింది. ఆనాడు ప్రజలందరూ ఉవ్వెత్తున నక్సల్బరీ ఉద్యమంలో భాగస్వాములై కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న గద్దర్ లాంటి వాళ్ళు కూడా నక్సల్బరీ బాట పట్టిండ్రు. ఆనాడు వాళ్ళు స్లోగన్లు ఇచ్చిండ్రు. దున్నేవాడికి భూమి అన్నారు. ఇందిరాగాంధీ అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర మూలుగుతున్న లక్షలాది ఎకరాలను తీసుకొని పేదలకు
పట్టాల పేరు మీద భూములను అందించడం వల్ల దున్నేవాడికి భూమిని అందించింది ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం. రైతు కూలీల కోసం రైతాంగ పోరాటాలు జరిగినాయి. వాళ్ళ కూలీతో పాటు గిట్టుబాటు ధర గురించి ఆనాడు ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని కనీసం మద్దతు ధర చట్టాన్ని తీసుకొచ్చి ఎంఎస్పీ తీసుకొచ్చి ప్రపంచంలో ఏ వస్తువు ఎవడు ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. ఒక్క రైతు మాత్రమే తాను ఉత్పత్తి చేసిన పంటను బజార్కు తీసుకెళ్తే, మండికి తీసుకెళ్తే, మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేసేటోడు ధర నిర్ణయిస్తాడు. ప్రపంచంలో అత్యంత దోపిడీకి లోనైంది రైతు. ఆ రైతును కాపాడాలని కనీస మద్దతు ధర చట్టాన్ని తెచ్చి ఈ దేశంలో రైతులను కాపాడింది, రైతులను ఆదుకున్నది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రైతు కూలీ సంఘాలు, కూలీ దొరక్క అంబలి కేంద్రాలను చూసినా మనం. కరువు ఉన్నప్పుడు అంబలి కేంద్రాలను బస్టాండ్లో పోర్టు పెట్టేది. ఒక్క పూట తినడానికి కూడా కష్టం ఉన్నప్పుడు, కూలి పని కూడా దొరకక వలసలు పోతున్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పేదవాడికి పని లేకుండా ఆకలితో చావద్దు, ఆకలితో పడుకోవద్దు అని ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీస మద్దతు ధర కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, చట్టాలన్నీ సవరించుకుంటూ పేదల కోసం పనిచేసారు. అందుకే ఈనాడు నక్సల్బరీ ఉద్యమాల బాట పట్టిన, అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా, మీ పోరాటం ఫలించింది, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతి గారు చెప్పారు, శివధరెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిండ్రు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చిండ్రు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయినారు, వాళ్ళకు కూడా వయసు మీద పడ్డది. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి, అవి పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. కేసీఆర్ వచ్చారు, మోడీ వస్తున్నారు, రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. మండు టెండర్లో వేడెక్కిన రాజకీయం, తెలంగాణ గడ్డపై పొలిటికల్ తీర్మానం. అటు పీఎం టూర్, ఇటు సీఎం ఫైర్, మధ్యలో మాజీ సీఎం వార్నింగ్ బెల్. మోడీ రాకతో పెనుమార్పు తథ్యమా? లోటస్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? గులాబీ బాస్ యాక్టివ్ అయినట్లేనా? ఇకపై కారు స్పీడ్ పెంచబోతుందా? రేవంత్ వ్యూహం కథేంటి? అధికారం మళ్లీ హస్తగతం అయ్యేనా? అధికార విపక్షాల వ్యూహాలేంటి? రాజకీయం ఎలా ఉండనుంది? కిషన్ తెలంగాణ స్పెషల్ డిబేట్ రాత్రి 7 గంటలకు మీ రాజ్ న్యూస్ లో. At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. సూచన చేస్తున్నా, ఈ ట్రైబల్ పిల్లలందరికీ మన స్కిల్స్ యూనివర్సిటీలో ఒక సర్టిఫికెట్ కోర్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పాలి. ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, హిందీ ఇంగ్లీష్ భాష మీద వాళ్ళకు కొంత పట్టు నేర్పితే ఎవరు టూరిస్ట్ వచ్చినా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళతో వ్యవహరించే విధానంలో మార్పు వస్తుంది. ఫైన్ ట్యూన్ చేయడం, ఫినిషింగ్ క్లాసెస్ వాళ్ళకి చెప్పాలి. దానికోసం ఒక 6 months సర్టిఫికెట్ కోర్స్ పెట్టండి స్కిల్ యూనివర్సిటీలో.
వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వండి. 6 నెలలు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళకు 2000 3000 ఖర్చులకు ఇస్తే ఆ పిల్లలు ఇక్కడ ఎక్కడైనా ఉండి నేర్చుకుంటారు. కాబట్టి స్కిల్స్ యూనివర్సిటీలో ఈ పిల్లలకి మనము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడాలి, లొకేషన్స్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే టూరిజం స్పాట్స్ని ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో టూరిస్ట్కు చూపించే అవకాశం, అక్కడికి తీసుకెళ్ళడానికి అవసరమైన, అదేవిధంగా ఈ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా పోలీస్ శాఖకు అదేవిధంగా స్కిల్స్ సంబంధించిన శ్రీధర్ బాబు గారికి సమన్వయం చేసుకొని వాళ్ళకి శిక్షణను అందించాల్సిందిగా వాళ్ళను ఒక అభివృద్ధి పదం వైపు నడిపించే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తక్కువ సమయంలో 2 రోజుల క్రితమే మనం అనుకున్నాం. తక్షణమే ఈ కార్యక్రమాలను అన్నిటినీ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ఒక స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు ఆనరబుల్ సీఎం గారు వారి సందేశంలో. ఫ్యూచర్ సిటీ అంటే సమగ్రమైన అభివృద్ధితో నగరానికి మరో మణిహారంగా ఉంటుందన్న శుభ సందేశం ఇచ్చిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా గిరి దర్శక్ నియామక లేఖలు ఉబ్బా మోహన్ సన్ ఆఫ్ సూర్యారావు, గౌరవనీయులైన సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, డీజీ గారు, కమిషనర్ గారు, రోహిత్ రాజ్ ఐపీఎస్, భద్రాద్రి కొత్తగూడెం ఉబ్బా మోహన్ సన్ ఆఫ్ సూర్యారావు, తర్వాత బాబు కార్డులే శివ మడకం సోను సన్ ఆఫ్ మారయ్య, పడకం సోను సన్ ఆఫ్ మారయ్య, తర్వాత కాక దినేష్ కుమార్ సన్ ఆఫ్ లక్ష్మయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన ఆదివాసీ యువకులు నూప సంటి సన్ ఆఫ్ గంగయ్య, పర్మిక రవి సన్ ఆఫ్ కృష్ణ, కణితి ముత్యాలరావు సన్ ఆఫ్ బాబురావు, వంజం దేవా సన్ ఆఫ్ దూలయ్య, వజ్జ విజయభాస్కర్ సన్ ఆఫ్ లక్ష్మణరావు, తర్వాత బొర్ర ఉదయ్ కుమార్ సన్ ఆఫ్ రాములు, కోరె మధు సన్ ఆఫ్ లక్ష్మయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన యువతకి ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా నియామక లేఖలు. ఇప్పుడు ములుగు జిల్లా, ఇందాకే ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు అన్నారు, ములుగు జిల్లా వారి మంత్రానికి సమీపంలో ఉంటుంది. సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి దగ్గర నుండి